ఇది కథ. ఇక ఈ రకంగా పోతుంది వ్యవహారం. జమ్మూ కాశ్మీర్లో జల ప్రళయం, 4 మృతి. కొండ చర్యలు, వైష్ణోదేవి యాత్ర నిలిపివేత, యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండ చర్యలు, ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న తావి రావి నదులు. పంచాయతీ ఎన్నికలకు సై, ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ రిలీజ్. ఈ నెల 28న పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల. ఈ నెల 29 జిల్లా స్థాయి, 30న మండల స్థాయి రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ సమావేశం. సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న ఎస్ఈసి. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈసీ తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా గురించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన పంచాయతీలు వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది. ఆగస్టు 29వ తేదీన జిల్లా స్థాయి, ఆగస్టు 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఈసీ తెలిపింది. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపినా లేదా అనే దానితో సంబంధం లేకుండా హైకోర్టు నిర్దేశించిన గడువు అయిన సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 30 గడువు నాటికి ఎన్నికలు. జూన్ 25న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, మండల జిల్లా స్థాయి అధికారులు గ్రామ పంచాయతీల తుది ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించడానికి తాజాగా షెడ్యూల్ను నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వం పదే చేసిన విజ్ఞప్తులు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు నిర్దేశించిన గడువుకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపునే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలిగా. అది కాదు, ఇది తెగదు, అది ముడిపడదని అడుగుంది కథ. చట్టబద్ధంగా మరి ఇక 42% రిజర్వేషన్లు ఇక మరి రాష్ట్రపతి కాడ పెండింగ్లో ఉన్నది. అది కాదు, ఇది పోదు. ఆఖరికి ఇక మరి ప్రభుత్వం పార్టీ తరఫున ఇస్తేందుకు సిద్ధమవుతున్నట కాంగ్రెస్ వాళ్ళు. ఇక చూడాలి ఏం కథ నడుస్తుందో. బండి సంజయ్ రాజకీయ సన్యాసానికి రెడీగా ఉండు. మీరు కార్పొరేటర్ కాదు, కేంద్ర మంత్రి అనే సంగతి మర్చిపోకండి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ఫైర్. 12 ఏళ్ల బీజేపీ పాలన, 1.5 కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మీరు కార్పొరేటర్ కాదు, కేంద్ర మంత్రి సంగతి మర్చిపోకండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరగడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. మంగళవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయావో గుర్తులేదా? స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదు. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి బండి సంజయ్ సిద్ధంగా ఉండాలన్నారు. రాముడు దేవుడు పేరు చెప్పకుండా అయోధ్య అక్షింతలు అని ప్రచారం చేయకుండా గెలవగలవా అని సవాల్ విసిరారు. దేవుడు పేరు చెప్పుకునే రాజకీయాలు చేసే మీరు కొండగాటు ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ, వేములవాడ రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధికి కానీ ఒక్క పైసా అయినా ఇచ్చారా అని నిలదీశారు. మొత్తానికి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్కి మొత్తం బెర్రగా ఇట్లా అయింది పంచాది. చూడాలి మరి ఇలా పంచాది ఎందాక పోతుందో. రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్, అదే ఎలాగ చెప్పుకున్న ముచ్చటే.
సాదా బైనామాల రిజిస్ట్రేషన్కు పచ్చజెండా 2020 నాటి స్టే ఎత్తేసిన హైకోర్టు. భూభారతి చట్టంతో సర్కారుకు హక్కుంది. కొత్త చట్టం